ఉపయోగపడే క్లాస్ జరగాలి అని. పెళ్లి చేసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ పెళ్లి చేసుకునే వాళ్ళేగా? అంతేనా? మీలో ఎంతమంది స్త్రీలు తమ పురుషుడు సంఘ పెద్ద కావాలని కోరుతున్నారో చేతులెత్తొచ్చు. నేను చేతులెత్తను. నాకు భర్త ఎవరు? ఏ మిగతా వాళ్ళకి అర్థమైందా? అర్థం కాలేదా? మీలో మీ భర్త సంఘ పెద్దగా తయారవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మిగతా వారికి లేదా ఆశ? ఆలోచించండి. సంఘ పెద్ద అంటే తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు మధ్య నుండే సింహాసనంకు చేరువలో ఉండేది ఎవరు అంటే, మహాదూతల కంటే ముందు వరుసలో ఉండేది ఎవరు అంటే సంఘ పెద్దలే. సంఘ పెద్దలే. అమెరికా ప్రెసిడెంట్‌కు లేని గౌరవము సంఘ పెద్దకు మాత్రమే దేవుని దగ్గర ఉంటది. రష్యా ప్రెసిడెంట్‌కు, చైనా ప్రెసిడెంట్‌కు, ఈ లోకంలో ఏ అధికారికి లేనంత గౌరవము, స్థానము దేవుని దగ్గర ఒక్క సంఘ పెద్దకే ఉంటుంది. కాబట్టి అర్థం కాని వాళ్ళు, తెలియని వాళ్ళు, ఆలోచించని వాళ్ళు కూడా ఆలోచించాలని నా మనవి. నీ భర్త సంఘ పెద్ద అవ్వాలి. శాంతి ఎక్కడ కూర్చుంది? రైట్. చెయ్యెత్తావమ్మా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. గుర్తించాలి. మీ ఆవిడకుంది. నువ్వు సంఘ పెద్దగా తయారవ్వాలని. ఓకే. స్త్రీ పాత్ర. భార్య, ఇంకా తల్లి, కోడలి పాత్ర. ఎందుకంటే ఇంకా మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థే ఇంకా కొనసాగుతూ ఉంది. ఓకే. భర్త సంఘ పెద్దగా రూపుదిద్దుకొనుటకు భార్య చెయ్యవలసినది ఎవరు చేయాలి? ఇక్కడ నుండి స్త్రీలందరూ. తక్కువ మంది పిల్లలే. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి లేక పెళ్లికి ముందు కూడాను. నేను పెళ్లి చేసుకుంటే నా భర్త సంఘ పెద్దగా తయారవ్వాలి. ఆ గురితో వివాహం చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుని దగ్గర ఆధిక్యత కలిగిన పాత్ర మాత్రమే కాకుండా దేవుడు సంఘ పెద్ద సమాన స్థాయిలో, గుణాల్లో సమాన స్థాయిలో ఉండే పాత్ర అది సంఘ పెద్ద ఉంటేనే. కాబట్టి ప్రతి స్త్రీ తన భర్త ఎలా ఉండాలి? కానీ స్త్రీ సహకారం లేనిదే ఆ స్థాయికి పురుషుడు చేరుకునే అవకాశం లేదు. భార్యాభర్తలు ఇద్దరా ఒకరా? అలుగుతారా స్త్రీలు? పెళ్లి చేసుకున్నవారు. పెళ్ళైన కాని వారికి ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న మీద అలుగుతారు, కానీ ఈ చిన్నపిల్లలందరూ అలుగుతారా? మారం చేస్తారా? నేను తినను, నాకు నచ్చలేదు, అలాంటివి అంటారా? అనరా? అప్పుడప్పుడు అంటారా? హలో, మంచోళ్ళు కదా. అలగడం పాపం. భర్త మీద అలగడము, మమ్మల్ని గౌరవించరు, మా మాట వినరు, మాకు విలువ ఇవ్వరు, ఎక్కడికి పంపరు, మా ఇష్టం నెరవేరదు, మా బాధను అర్థం చేసుకోరు. మరి ఎలాగండి? నిరసన వ్యక్తపరచడం అంటే ఎలాగా? అలగడమే. ముఖం ఎలాగుంటుంది? 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోద్దా అలిగినప్పుడు? నేను కోపడినప్పుడు మా ఆవిడ అనేది, కెమెరా ఉంటే క్లిక్ అనిపించి ఆ తర్వాత కోపడినప్పుడు మీ ఫోటో, మీ ముఖం ఎంత అందంగా ఉంది చూడండి అని చూపిద్దామంటే కెమెరా లేదండి
అనేది. సిగ్గుపడేవాడిని. నేను సిగ్గుపడేవాడిని. ఆహా! కోపంలో అంత అసహ్యంగా ఉంది. ఆమె గుణవతి అయిన భార్యనా? ఆ! అలా మాట్లాడింది గుణవతి అయిన భార్య. తన భర్తలో ఒక్క లోపం కూడా ఉండకూడదు. దాని కొరకు ఏమైనా. అయితే స్త్రీ తన భర్త యేసుక్రీస్తులాగా తయారవ్వాలని సహజంగా అంటారు. సంఘ పెద్దగా తయారవ్వాలి అనే దాని గురించి ఎక్కువ మంది స్త్రీలు ఆలోచించరు. ఏమో నాకు తెలీదు స్త్రీల గురించి. గానీ దృష్టి ఏమవ్వాలి? భర్త ఎవరిలాగా తయారవ్వాలి? సంఘ పెద్దలాగా తయారవ్వాలి. సంఘ పెద్దకుండే స్థానమే వేరు. క్రీస్తు ఒక ప్రక్క అయితే సంఘ పెద్ద ఒక ప్రక్క అలాగా త్రాసులో వెళ్తే సమానంగా కనబడతారు. సంఘ పెద్దగా తయారవ్వాలి. ఓకే. రైట్. నంబర్ 1 దేవుడు స్త్రీలకు ఏం చెప్పాడు? భర్తకు పూర్తిగా ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? వాళ్ళు మాట్లాడాలి. మీరిప్పుడు ఏం చేయాలి? నవ్వకూడదు కూడాను. నవ్వితే దాని అర్థం ఏమిటి తెలుసా? దెబ్బకు దెబ్బే. దాన్నేమంటారు? ఆ! ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. డానియేల్ గారు చెప్తూ ఉన్నారు. ప్రతీకారం, పగ. నాకు దెబ్బ తగిలింది. మరి నీకు దెబ్బ తగలొద్దా? ఆహా! జాలి చూపించాలి. సహానుభూతి చూపించాలి. ప్రోత్సహించాలి. అయ్యో! నా భార్య బలహీనంగా ఉంటే నేను బలహీనుడే అయిపోతానే. భార్య అలిగినప్పుడు సరదాగా ఎవరైనా పురుషుడు డ్యూటీకి వెళ్ళగలడా సంతోషంగా? పురుషులు చెప్పండి. పని మనస్ఫూర్తిగా చేయగలడా? ఎవరి మీద ఆధారపడారు? స్త్రీలు. పురుషులు సక్రమంగా పనిచేయడానికి, ఉత్సాహంగా పనిచేయాలి అంటే ఎవరి మీద ఆధారపడతారు? ఒక చిరునవ్వు. ఎవరిది? మీది. అంత బలం పెట్టాడు దేవుడు. ఎందులో? మీరు మా ఎ సో, మాట్లాడొద్దంటే మాట్లాడుతున్నారు. ఆ! మీకు ఆ ఛాన్స్ అయిపోయింది. ఇది స్త్రీల క్లాస్. అడిగినప్పుడే చెప్పాలి. ఆ స్థానం దేవుడు మీకిచ్చాడు. మీ చిరునవ్వుతో భర్త మనసును గెలుచుకోవచ్చును. సో, భార్య ఏం చేయాలంటే చెప్పాడు దేవుడు. నీ భర్తకు సంపూర్ణమైన విధేయత చూపాలి. సంపూర్ణమైన విధేయత అంటే ఎన్ని విషయాల్లో? సంపూర్ణ విధేయత అంటే ఇష్టపూర్వకంగా భర్తకు లోబడుట. స్త్రీలు, అమ్మాయిలు, పెళ్లి కాని వాళ్ళు ఇంకొకరి అధికారానికి పూర్తిగా లోబడతాను అనే నిర్ణయానికొచ్చిన తర్వాతే అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. నా చిన్నప్పుడు విన్న మాట ఏమిటో తెలుసా? మీరే విని ఉంటారు పెద్దోళ్ళు. పిల్లని చేసుకోవాలంటే ముందు తల్లిని చూడరా అని అనేవారు. అంటే ఏమిటి? తల్లి ప్రవర్తన ఎలాంటిదో, గుణగణాలు ఎలాంటివో గమనిస్తే దేవుడే చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయం 44వ వచనంలో తల్లెట్టిదో బిడ్డయు ఓయ్! మీకొచ్చు సువార్తికులే. వాళ్ళని ఆలోచింపనివ్వండి. ఆళ్ళ బదులుగా మీరే ఆలోచించేస్తారా? చూడండి. మైక్ ఇచ్చేయండి ఇటు. శాంతి బాగా చదువుతదేమో. పాస్ చేసేయండి.
ఆమె మా చెల్లి కాబట్టి శాంతి అన్నాను. లేకపోతే సోదరి అనేవాడిని. యెహెజ్కేలు 16 అధ్యాయం 44 వచనము. తల్లి ఎట్టిదో తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే. ఆ విషయం ఎవరు గుర్తించాలి? ఎవరు గుర్తించాలి? ఎవరు గుర్తించాలి ఇక్కడ? నువ్వు మీ ఆయన్ని వేపుకొని తింటున్నావు. అది ఆడవాళ్ళ గురించి చెప్పిన మాటలు. అంటే ఎక్కడ విన్నానులెండి. మీరు నిజంగా చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఈ ఇంకా మిగతా ఫ్రైలు ఏవైనా చేస్తారో, అలాంటి ఫ్రైలు ఏం చేయరులే. ఏది భర్తను పట్టుకొని. నీవు భర్తకు సంపూర్ణమైన విధేయత చూపి లోబడితే, నీ కూతురు అది నేర్చుకుంటది. గానీ నెగెటివే నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని. చిన్నపిల్లలు మరి ప్రత్యేకంగా ఎక్కువగా, పెద్దోళ్ళు కూడా అలాగే ఉంటది. ఎవరైనా తిడితే అది ఎక్కువ రోజులు గుర్తుంటదా? మెచ్చుకునేది ఎక్కువ రోజులు గుర్తుంటదా? ఏది ఇష్టమైతే? ఏది ఇష్టముంటే అది గుర్తుంటది. ఏది ఇష్టం? చెడా? మంచా? చెడు ఇష్టం. అది దేవునికి తెలిసే మంచి చెడ్డ తెలివివ్వల. స్త్రీ తొందరగా నమ్మేసేది. స్త్రీ బలహీనరాలు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. ఒప్పుకుంటారా? ఒప్పుకున్నామె ఏం జేయాలి? బలహీనతను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఏది ఉండకూడదు? ఆ బలహీనత ఏమిటి? తొందరపాటు. భర్తకు లోబడడం మహాభాగ్యం అని అనుకుంటారా? హ! మన దేశంలో పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. విన్నారా ఎప్పుడైనా? పుణ్యం కొద్దీ పురుషుడు. మానవ జన్మలు చాలా ఎత్తుతారని ఆ సామెతలు చెప్పారేమో. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి భర్త దొరికాడని. అది నెగెటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. అలాగ అనుకునే సంస్కృతిలో పుట్టిన వారము, ఆ సంస్కృతి కలిగి ఉన్న వారి మధ్యన జీవిస్తూ ఉన్నాం. ఆ సంస్కృతి యొక్క ప్రభావము ఇంకా స్త్రీల మీద ఉంటూనే ఉంటది. నీ భర్త యేసుక్రీస్తులాగా తయారవ్వాలో లేదో ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? మీ భర్త తయారవ్వకపోతే మీరు అవ్వటం లేదని. దాని అర్థం అదే. చెప్పినా వినరండి. ఆ! చెప్పవలసిన రీతిలో చెప్తారా? అలగమంటే మాత్రం ఎవరు అడగకుండానే అలిగేస్తారు కదా! అలా. ఎవరైనా అడగాల, "అమ్మ ఒకసారి అలుగు" అని భర్తలు ఎప్పుడేం చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చేతులు ఎత్తండి చూద్దాం. మీ భర్తలు ఎప్పుడైనా "అలగండి ఒకసారి" అన్నవాళ్ళు ఉంటారా మీ భర్తల్లో? హే! ఒక్కరు చెయ్యెత్తలేదు. సరే అలగని వాళ్ళు, ఎప్పుడు అలగని వాళ్ళు చెయ్యెత్తండి. ఎప్పుడు అలగని వాళ్ళు. అంటే అందరూ అలుగుతారనే కదా! ఎవరైనా అడిగారా మిమ్మల్ని అడగమని? మరి ఎలాగొచ్చిందది? ఎలాగొచ్చింది? లోకం దగ్గర నేర్చుకున్నారది. ఎక్కడ? లోకం దగ్గర నేర్చుకున్నారు. మీ అమ్మ అలిగి ఉంటది. మీ అమ్మమ్మ అలిగి ఉంటది. మీ స్నేహితులు వాళ్ళు వాళ్ళ అమ్మమ్మలు కూడా అలిగి ఉంటారు. చూసారు. కాదు. టీవీలో చూడొచ్చు, ఫోన్‌లో చూడొచ్చు, సీరియల్‌లో చూడొచ్చు. అలగడము. ఆ! ఎవరు మాట్లాడొద్దని చెప్పాను? ఆ! అమ్మా! కంట్రోల్‌లో ఉండటం లేదు. భర్తకు లోబడ్డము ఒక గొప్ప వరము. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా ఎవరెవరికి లోబడాలి? సంఘము క్రీస్తుకు ఎన్ని విషయాల్లో ఎదిరించుంటది? ఆ! అలాగంటే కుదరదు. నిజం చెప్పాలి.
యేసుక్రీస్తుని నమ్ముతామా? ఎంతమంది నమ్ముతారు చూద్దాం? మరి యేసుక్రీస్తు ఎప్పుడైనా సంఘం క్రీస్తుని ఎప్పుడైనా ఎదిరించి ఉంటదా? మరి మీరు ఎదురు చెప్పి ఉండరా? తిరుగుబాటు చేసి ఉండరా? వాక్యానికి మన జీవితం చాలా దూరంగా ఉంది. మనకు వాక్యాలు వచ్చు. లోకంలో ఏమనుకుంటారు తెలుసా? సిగ్గుగా ఉంటది నాకు. అది విన్నప్పుడు సిగ్గుగా ఉంటది. చెప్పవలసి వచ్చినప్పుడు కూడా సిగ్గుగా ఉంటది. క్రియ సంఘం వాళ్ళకు వాక్యం వచ్చు. నమ్మరు. క్రియ సంఘం వాళ్ళకు వాక్యం వచ్చు. భక్తి లేదు. క్రియ సంఘం వాళ్ళకు వాక్యం వచ్చు. ప్రార్థన లేదు. క్రియ సంఘం వాళ్ళకు వాక్యం వచ్చు. క్రమశిక్షణ లేదు. నిజాయితీ లేదు. బాధగా ఉండదా? లోకము మీ ప్రవర్తన చూచి దేవుని ఏం చేయాలి? ఏమని? వీళ్ళు క్రీస్తు సంఘ సభ్యులు కనుక అలా ప్రవర్తించారు. ఆరిలోవలు ఉండే క్రీస్తు సంఘము దేవుని బిడ్డలు కనుక ఇలా వ్యవహరిస్తున్నారు అన్నప్పుడు ఎవరికి మహిమ? మరి భర్త మీద గయ్యి గయ్యమని అరిచే వాళ్ళు ఉంటారా? మీరు చెప్పొద్దు. మీ మనస్సాక్షికి చెప్పుకోండి. అరిచే వాళ్ళు ఉంటారా? సాధించే వాళ్ళు ఉంటారా? ఎవరు మాట్లాడటం లేదు. మీకు కాదనుకుంటున్నారేమో. మీరు దేవుని బిడ్డలేనా? కారేమో. ఒక్కరిలో చలనం లేదు. ఆయన అడిగాడు కదా, లాయర్ గారు ఏమన్నాడు? ఇటు అడిగితే అటేస్తారు ముడి, అటు అడిగితే ఇటేస్తారు ముడి. అది నా స్వభావం కాదు, లాయర్ గారి స్వభావం. లాయర్లు అందరూ అలాగే చేస్తారు కదా. అయితే నేను లా చదువుకుంటే బాగుండేదేమో, ఇంకా బాగా మీరు అడిగేవాడిని. ఇప్పుడు నవ్వుతున్నాడు. యూఆర్ పెర్మిటెడ్. నవ్వండి, ఎంతసేపు నవ్వుతాడు. భర్తకు లోబడ్డం అన్నది గొప్ప ఆశీర్వాదము. భర్త నమ్మకాన్ని నా భార్య చూసుకుంటుంది, మిగతా ఆ మీద నాకు నమ్మకం ఉంది, ఆమెకా జ్ఞానం ఉంది అని భర్తలో అంత నమ్మకాన్ని ఎవరు కలుగు చేయాలి? మరి వారిస్తూ ఉంటే, వాదిస్తూ ఉంటే నమ్మకం పెరుగుతుండగా. ఎప్పుడు భర్తతో వాదించని స్త్రీ, సోదరి, తల్లి చెయ్యొత్తచ్చు, చెల్లి, కూతురు, మీరందరూ అదే స్థాయి. ఎప్పుడు భర్తతో వాదించనిది. ఎప్పుడు అంటే ఒక్క చెయ్యి ఎత్తి మళ్ళీ దించేసింది. ఎత్తే ఉంచాలమ్మా, నాకు బాగలేదు అంకులు. ఎప్పుడు స్త్రీలందరూ చప్పట్లు కొట్టండి. మరి ఒక్క ఆమె అంది, కనీసం ఉంది. చాలా తక్కువ మంది స్త్రీలు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పురుషులా ఇటు పక్క వచ్చి కూర్చున్నారు. 1 2 3 చప్పట్లు కొట్టండి. వెనకుండే వాళ్ళకి అర్థం కాలేదు. భర్తతో వాదించకుండా ఉండడం అనేది అద్భుతమైన ఆశీర్వాదము. పెత్తనము చెలాయించని స్త్రీలు ఉంటారా? కాదు. చెలాయించే స్త్రీలు ఉంటారా? భర్త తన మాటే వినాలి, చెప్పినట్టు వినాలి. చెప్తారులేండి, మా ఆయనకేం తెలియదండి అనేవాళ్ళు ఉంటారా? ఎవరు మాట్లాడటం లేదు. ఆయనకి మాట్లాడటం రాదండి అనేవాళ్ళు ఉంటారా? ఎవరు మాట్లాడటం లేదు. మా లోపాలన్నీ గురించి మాతోనే చెప్పిస్తారా మీరు అన్నట్టే చూస్తున్నారు మీరందరూ. క్లాస్ అది. ఇది ప్రాక్టికల్. నొప్పించడానికి కాదు. మీ తప్పు మీరు ఒప్పుకుంటే మీ మనస్సాక్షికి మీరు ఎలా జవాబు చెప్తారు అనేది కావాలి. మీ మనస్సాక్షికి జవాబు చెప్పాలంటే మారు మనసు పొందాలి. దేవుడు క్షమిస్తాడు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధులుగా చేయాలి. ఓకే. ఇష్టపూర్వకంగా భర్తకు లోబొట్ట మహాభాగ్యము. స్త్రీలో తాము యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. స్త్రీలకు యేసుక్రీస్తు నమ్మిన సోదరీమణులు, యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు. అమ్మ సగం నమ్ముతారా? చేతుల పైకి ఎత్తండి. నాకేమి యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఎత్తలేను సరిగా. ఎక్కువ మంది. చాలా వందనాలండి, చాలా మంచోళ్ళు మీరు, చాలా మంచోళ్ళు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా అంటే
సంఘం ఎన్ని విషయాల్లో క్రీస్తుకు లోబడి ఉంటుంది? ఆ? మరి స్త్రీలు ఏం చేయాలి? అన్ని విషయాలంటే ఇలాగే స్త్రీల క్లాసులో మాట్లాడుతుంటే ఒక సోదరి ఏం చెప్పిందంటే, వాళ్ళని అబ్రహాంలాగా తయారవ్వమనండి. మేము షారాలాగా ఎందుకు ఉండలేము అన్నది. క్లాస్‌లోనే అన్నది. నాతోనే అన్నది. నేనే విన్నాను. అమ్మ మీ ఆయన అబ్రహాంలాగా తయారవ్వకపోతే నువ్వు షారాలాగా ఉండవా అన్నాను. మాట్లాడలేదు. షారాలాగా ఉండకపోతే పరలోకానికి వెళ్ళే పని లేదు అని. పురుషులకు అబ్రహాము మాదిరి అయితే, స్త్రీలకు షారా మాదిరి అని. ఎప్పుడైనా నా విషయంలో నొచ్చుకుంటున్నారా అని స్త్రీలు ఎప్పుడైనా పురుషుల్ని అడిగారండి? అడిగిన స్త్రీ చెయ్యి ఎత్తొచ్చు. 1, 2, 3 ఫస్ట్ రోలోనే కూర్చున్నారు. వెనక్కి కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని నొప్పించానా? నా వలన మీరు ఇబ్బంది పడ్డారా? బాధపడ్డారా? అని అడిగిన వాళ్ళు ఉన్నారండి? ఉన్నారు. ఒక 5గురు చేతులు ఎత్తారు. వందనాలండి. చేతులు పెట్టి దండం పెడుతున్నాను. థాంక్ యూ సో మచ్. భార్యాభర్తల మధ్య నుండి అనుబంధం బలపడడానికి అది బాగా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని నొప్పించానా? బాధ పెట్టానా? ఎలాగ అడగాలి? మృదువైన మాట, మృదువుగా మాట్లాడడం అనేది అది మీకే చేతనవును. ఎలిమెంటరీ క్లాస్ ఎవరికి అప్పచెప్తారు? ప్రభుత్వం వాళ్ళు. స్త్రీలకా? పురుషులకా? ఎందుకని? తీయగా మాట్లాడగలిగింది స్త్రీలా? పురుషులా? ఇప్పుడు మాట్లాడండి. గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. మీరు నిజం ఒప్పుకుంటున్నారు. చాలా మంచోళ్ళు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా స్త్రీ ఎవరికి లోబడాలి? భర్తకు. పురుషులకు లోబడే ఆజ్ఞ ఎవరిది? స్త్రీలు. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు యేసు ప్రభువుతో వాదించే స్త్రీలు ఉంటారా? నీ చెప్పినట్టుగా విన్నారు. పరలోకానికి అడుగుపెట్టి నువ్వు అని ఎవరితో వాదిస్తారు కొంతమంది స్త్రీలు? యేసు ప్రభువుతోనే. ఎప్పుడు? తీర్పు దినము నాడు. ఎవరితో వాదిస్తారు స్త్రీలు? మాట్లాడటం లేదు. భర్తతో వాదించే స్త్రీ రేపు క్రీస్తుతో కూడా వాదిస్తారు అని. మీకు అర్థమవుతుందా పాయింట్? భర్తతో ఇక్కడ వాదిస్తే ఎవరితో కూడా వాదిస్తారు? పెళ్లి కాని వాళ్ళు కూడా గుర్తించొచ్చు. దేవునితో, యేసుక్రీస్తుతో వాదిస్తారు. నేను క్రియ సంఘ సభ్యురాలిని. ప్రతి ఆదివారం వెళ్ళి ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకున్నాను. నేను మానలేదు ఆరాధన. అడుగు పెట్టనివంటే, నువ్వు భర్తతో వాదించావుగా, నీకెలాగ అడుగు పెట్టగా నిస్తాను అంటే, నేను క్రియ సంఘ సభ్యురాలిని, నన్ను అడుగుపెట్టు నువ్వు అని ఎవరితో వాదిస్తారు? హలో, క్రీస్తుతో. ఎందుకు? సంఘము ఎన్నడూ క్రీస్తుతో వాదించే అవకాశం లేదు గనుక. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో లోబడతారుగా? అన్ని విషయాల్లో లోబడతారా? భర్తకు లోబడడం మహాభాగ్యం అని. యోగ్యురాలు తన పెనిమిటికి మీ మీ గురించి మీ భర్తల్లో ఎంతమంది నా భార్య యోగ్యురాలు నెత్తి మీద పెట్టుకుని చూస్తున్నాను అనే భర్తలు ఉంటారండి మీకు? చూద్దాం. ఇటు జవాబు వస్తుందో రాదో చూద్దాం. మా ఆవిడ నాకు కిరీటం అని పురుషుల్లో పెళ్లి చేసుకున్న వారిలో ఎవరు చెప్పగలరో చేతులు ఎత్తొచ్చు. 1, 2, 3, 4, 5, 6 థ్యాంక్ యూ 7 వెరీ గుడ్.
థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టొచ్చు మిగతా పురుషులు. యోగ్యురాళ్ళు తన పెనిమిటికి కిరీటమని నేనలేదు. నెత్తి మీద పెట్టుకుంటాడు. యెస్, మా ఆవిడ గురించి నేను అలాగే మాట్లాడతాను. ఆమె యోగ్యురాలు. తిరుగులేదు. నాలో చిన్న లోపం ఉన్నా సరే, అది దిద్దుకునే వరకు ఒప్పుకునేది కాదు. అది దిద్దుకుంటేనే ఇద్దరు కలిసి సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలము అని నమ్మిన ఆమె సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో, యోగ్- యోగ్యురాలు తన పెనిమిటికి ఎక్కడ పెట్టుకుంటాడు? బరువు మొయ్యలేడేమో చూసుకో. కాదు, అంతగా గౌరవిస్తాడు అని. యోగ్యురాల్ని నేను చెప్తున్నాను కదా, నా భార్య వలన చాలా విషయాలు నేర్చుకున్నాను, మార్చుకున్నాను, మెరుగుపరుచుకున్నాను. రైట్. దేవుడు అసలకారకుడు. అలాంటి భార్య ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఆమె తన భర్తలో ఒక్క లోపం ఎవరికి కనబడకూడదు. అలా మీకు ఉంటది, కానీ క్రియారూపంలో పెడతారా? నా భర్తలో ఒక్క లోపం కూడా ఎవరికి కనబడకూడదు. ఆయన పని చేసి 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 అలసిపోయి వస్తారు. నేను పని చేసి చేసి అలసిపోతాను. ఇది ఇంకేం మాట్లాడుకుంటాం అనుకుంటారా? బాగా ఆలోచించండి. ఈవేళ భార్యాభర్తలు మంచి స్నేహితులేనా? అన్ని విషయాలు చెప్తారా? భర్తను తిట్టుకున్నది ఎప్పుడైనా చెప్పారా? హలో, నేను మిమ్మల్ని అడిగేది. ఎప్పుడు తిట్టుకోలేదా? ఎప్పుడు భర్తను తిట్టుకున్నాను వాళ్ళు చేతులు ఎత్తొచ్చు. హలో, ఎప్పుడు తిట్టుకోలేదమ్మా? మీ ఆయన గురించి ఒక్క వ్యతిరేకమైన మాట ఎవరితో చెప్పలేదా? మళ్ళీ చప్పట్లు కొట్టొచ్చు. వెరీ గుడ్, 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 గుడ్. ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తెలుసా పురుషునికి? భార్య. ఎందుకు తెలుసా ద బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకన్నాను? ఇద్దరు కారు, ఒకరు. తన భర్త ఎలాగుండాలి? యేసు క్రీస్తులాగా తయారవ్వాలి. ఏ లోపము లేనివాడుగా. దేవుడు అందరి ప్రవర్తనను చూస్తూ ఉంటాడు, కానీ తర్వాత గమనించేది స్త్రీయే. తన భర్తలో బయట వాళ్ళకు ఒక్క లోపం కూడా కనబడకూడదు. కనబడితే ముందు ఆమె చెప్తుంది. ఏమని? జాషువా గారు మార్చుకోమని ఎప్పుడేం చెప్పావమ్మా? గుర్తుందా లేదండి? ఇప్పుడు గుర్తురాదేమో. ఏదో ఆలోచిస్తున్నాడు దీర్ఘంగా. దిద్దుకున్నా అమ్మా, దిద్దుకున్నారా? ఆమె చెప్పాలి. దిద్దుకున్నారమ్మా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇష్టపూర్వకంగా లోబడ్డము అంటే ధన్యకరమైన జీవితము. నువ్వు సంఘ స్థానానికి వెళ్ళిపోయావు. క్రీస్తును సంఘాన్ని విడదీసి చూసే అవకాశం ఉంటుందా? క్రీస్తును సంఘాన్ని విడదీసి చూసే అవకాశం ఉంటుందా? శిరస్సు శరీరము విడదీయడము అంటే ఏమైపోయారు? చనిపోయారని. శిరచ్ఛేదం చేయడము అంటే అర్థం ఏమిటి? ఈ రెండిటిని వేడి చేయడము. అలాగే సంఘాన్ని క్రీస్తును విడదీసి చూడగలమా? క్రీస్తును సంఘాన్ని విడదీసి, శిరస్సు శరీరాన్ని విడదీసి చూడగలమా? మరి భార్య భర్తను, భర్త లోపాలని ఎవరితైనా చెప్తారా? అక్క చెల్లు స్నేహితులతో చెప్పరా? మీ మనసాక్షిని అడగండి. ఎప్పుడైనా చెప్పారో లేదో? తల్లితో చెప్తారా? ఏమ్మా ఇలా చిక్కిపోయావు? మీ ఆయన అలాంటోడేలే, నాకు తెలుసు. మొహం మాడిపోయి వచ్చింది అంటే నిన్ను ఎంత బాధ పెట్టి ఉంటాడో. ఎవరు మొదలు పెడతారు? తల్లులు అవివేకంగా మాట్లాడతారు. తల్లులు అవివేకంగా జోక్యం చేసుకుంటారు. మూడో వ్యక్తికి చోటు లేదు, అస్సలు అడగకూడదు. కావాలంటే నువ్వు మీ ఆయన దగ్గర ఉండి ఆనందంగా సంతోషంగా జీవించండి. మరి ఓకే. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా స్త్రీ పురుషునికి ఎన్ని విషయాల్లో లోబడాలి? స్త్రీలు ఏమని ప్రశ్నించుకుంటే బాగుంటుంది? హలో,
మాట్లాడకూడదు. మీరు చిన్నపిల్లలు చాలా మంచోళ్ళు. చాలా మంచోళ్ళు. గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఏమని ప్రశ్నించుకోవాలి? హలో! లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకొని మీ భర్తల్ని అడగండి. ఈ విషయంలో నేను మీకు లోబడ్డానా? నాలో ఏమైనా లోపాలున్నాయా? నాలో ఏ విషయంలో అయినా లోపాలున్నాయా అని అడిగిన వాళ్ళు ఎంతమంది? చేతులెత్తొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. చాలా థాంక్స్ అమ్మా. ఎందుకంటే అహం అడగనివ్వదు. అడగలేదు అంటే దానర్థము అహంకారము. మామూలు భాషలో ఏమంటారు తెలుసా? పొగరు. విన్నారా లేదా? అహంకారానికి పర్యాయ పదమండి ఇది. ఏది? మాట్లాడటం లేదు ఎవరు? గట్టిగా చెప్పండి. ఆ! ఎంతమందికుంటది? అందరికీ ఉంటదమ్మా పొగరు. అందరికీ ఉంటది. కానీ దాన్ని మానుకోవడం కదా యేసుప్రభువుని నమ్మాం. యేసుప్రభువుని నాలో మీకేమైనా లోపం కనబడుతుందా అని అడిగిన వాళ్ళు 8 మంది చేతులెత్తారు. అడిగితే, చెప్తే స్వీకరించే మనసుండి దిద్దుకుంటే భార్య స భర్త సహకారంతో భార్య దిద్దుకుంటే వారి దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. స్ భర్త చెప్పితే అమ్మో ఖర్చేయదు అనేవాళ్ళు ఉంటారండి? ఇటు అడుగుదాం. వాళ్ళ లోపాలు వాళ్ళకి చెప్తే కరిచేస్తారండి, అరుస్తారండి, ఎలుగుతారండి, కేకలేస్తారండి అనే స్త్రీలుంటారండి? ఉండరా? ఎవరు మాట్లాడటం లేదు. మీరిక్కడ చెప్పారు. ఇంటి దగ్గర పడేది మేము. మీకేమి? ఈవేళ చెప్పి వెళ్ళిపోతారు. అమ్మ జాషువా గారు బాగా నవ్వుతున్నారమ్మా. మీరు చెప్పి వెళ్ళిపోతారు. మీకేమి ఎవరు కరిచే వాళ్ళు కూడా లేరు. మా ఆవిడ చనిపోయింది ఎప్పుడో. దేవుని దగ్గరికెళ్ళిపోయింది. నన్నెవరు కరిచే అవకాశం లేదు. మీకేమి? ఇంటికెళ్ళిన తర్వాత మా పని ఫ్రైయే. ఎన్ని సార్లు ఫ్రై అయ్యారండి? అమ్మా బెస్ట్ ఫ్రై. మంచి ఫ్రై అమ్మా. ఫ్రై చేయడం స్త్రీలకు వచ్చా రాదా? మామూలు ఫ్రై అండి. ఆగండి. మిమ్మల్ని కాదు ఫ్రై చేసేది. ఎంత పెద్ద పెనం కావాలి మిమ్మల్ని ఫ్రై చేయాలంటే? ఆ! ఫ్రై చేయడం అనేది వంటలో వచ్చా రాదా? ఏది? ఎంతమందికి చేతులెత్తండి చూద్దాం. చాలా మందికి రాదా ఫ్రై చేయడం? చేతులెత్తండి మరి అయితే. దయచేసి మీ భర్తల్ని ఫ్రై చేయొద్దండి. అసలు చాలా మంది నోరు విప్పటం లేదు పురుషులు. ఎందుకు? ఎందుకు? ఎంత మంచోళ్ళంటండి మీరు. నిజం ఒప్పేసుకుంటున్నారు. ఆహా! చాలా మంచోళ్ళండి. ఆళ్ళని ఫ్రై చేసేత్తారని వాళ్ళకి భయముందండి అంకులు. ఏం చెప్పినా, ఏం అడిగినా వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చుంటారండి. గుడ్ బాయ్ ఎవరైతే? మంచి బాలుడు, మంచి బాలుడు అంటే ఎవరమ్మా? ఇప్పుడు ఏమి చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే మీ గురించి ఆలోచించేది వాళ్ళే. ఓకే. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా స్త్రీ పురుషునికి లోబట్ట. స్త్రీ తాను పురుషునికి సహకారిగా నిర్మింపబడెను. ఎవరి కొరకు? ఎవరి ఆదికాండము 2:18. ఎవరి కొరకు ఎవరు సృష్టించబడ్డారు? ఆహ్, మిమ్మల్ని అడిగితే చెప్పండి. సువార్తికులు ఆగరండి ఇలాంటి పాయింట్లు వచ్చినప్పుడు. ఆగుతారమ్మా? ఎవరి కొరకు ఎవరు సృష్టించబడ్డారు? అమ్మా? మీరు నమ్ముతారా? నమ్ముతారా? ఒక్కరు మాట్లాడటం లేదు. నమ్మితే అన్ని నమ్మాలి మానేయాలి. నమ్మలేదా? నమ్మడం మొదలుపెట్టాలి. ఎవరి కొరకు ఎవరు సృష్టించబడ్డారు? కాబట్టి మీ పాత్ర ఏమిటి? వాళ్ళ లోపాలు ఏమైనా ఉంటే అది దిద్దుకునేటట్లుగా సహాయం చేయాలి. ఎలా చేయాలి?
మృదువుగా మృదువుగా మాట్లాడాలి, సాధువుగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. సామెతలు 14:1 ఏం చెప్పబడింది? జ్ఞానవంతురాలు 15:1 స్త్రీలండి. అమ్మా, జ్ఞానవంతురాలుగా పిలువబడాలని ఎంతమంది స్త్రీలకు ఇష్టంగా ఉంటుందో చేతులెత్తండి. జ్ఞానవంతురాలు కాదంటే మూర్ఖురాలు అని. జ్ఞానవంతురాలు కాదు, నేను చెయ్యెత్తటం లేదంటే నన్ను మూర్ఖురాలుగానే అందరూ అనుకోవాలి అని. బుద్ధిహీనురాలని అందరూ పిలవాలి అని. జ్ఞానవంతురాలుగా పిలువబడాలని మీలో ఎంతమందికి ఇష్టమో చేతులెత్తండి అంటున్నాను. అర్థం కాలేదా? చదువుకున్న పిల్లలు మీరును జ్ఞానవంతులా కారా అని. పెళ్లి చేసుకున్న తర్వాత జ్ఞానంగా ఉంటారా? మూర్ఖంగా ఉంటారా అని. వెనకుండే వాళ్ళకి అర్థం కాలేదు. చేతులు ఎత్తలేదు ఎవరు. మధ్యలో కొంతమంది చెయ్యి ఎత్తలేదు. ఎవడేమనుకుంటే నాకేంటండి? దేవుడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ పడేవు. ఓహ్! యెస్. నరకానికి తీసుకెళ్తాడా? వెళ్ళి. ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉండదు. ఏసీ రూమ్ ఇది. ఏసీ రూమ్‌లో ఉన్నట్టు కూడా ఉండదు. యాతన పడే చోటది. పాతాళము అంతకంటే ముందుది. ఆ తర్వాత నరకం ఇంకా భయంకరమైనది. చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. పేతురు రాసిన 15 అధ్యాయం మొదటి వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాని 14:1 చెప్పాడు. 15 అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్పాడు? మృదువైన మాట ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నారు. స్త్రీలు. జ్ఞానంగా మాట్లాడే వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి ఉంది. స్త్రీ. ఎప్పుడు మాట్లాడుతది? ఎదురు వ్యక్తి ఎలాగుంటే? అక్కడే ఉంది. ఆ వచనంలోనే ఉంది. ఎదురు వ్యక్తి ఎలాగుంటే ఈమె జ్ఞానంగా మాట్లాడుతది? భార్యాభర్తల మధ్యన ఎవరికి కోపం వస్తే స్త్రీలు మృదువుగా మాట్లాడాలని? మీలో ఎప్పుడైనా కోపడినప్పుడు మృదువుగా మాట్లాడే స్త్రీలున్నారా? చేతులెత్తండి. ఒకటి. ఒకటి మాత్రమే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కూడా ఒకటే. 15:1 కాకపోతే 15:1 కాకపోతే షారాకు కూతుర్లుగా మీరుండలేరు. నంబర్ 1 మీ భర్తలు సంఘ పెద్దగా తయారవ్వాలనే కోరిక మీకు లేదు. కాబట్టి మీరు నరకాన్ని నమ్ముతారా? పరలోకాన్ని నమ్ముతారా? పరలోకాన్ని నమ్మిన వాళ్ళందరూ ముందు దేన్ని నమ్మాలి? నోరు పెగలటం లేదు. పరలోకానికి ఎళ్తాను అని నమ్మిన వాళ్ళు మొట్టమొదట నమ్మవలసింది దేన్ని? నరకాన్ని. నరకంలో అగ్ని ఆరదు. అంత భయంకరంగా ఉంటదా? రోజుకొకసారైనా జ్ఞాపకం వస్తదా నరకం? రాదా? తెచ్చుకోండి. తెచ్చుకుంటే అమ్మో! నేనక్కడికెళ్ళను. ఆ ఆలోచన ఉంటది. ఓకే. పేతురు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయము 4, 5 వచనాలు. సాధువైనట్టియు సాధువైనట్టియు ఆహా! సాధువైనట్టియు మృదువైన ఇక్కడ ప్రశ్నలు వేయొచ్చా? స్త్రీలు అటు అడగొచ్చా? మాట్లాడటం లేదు. మీ సంగతి తెలియాలంటే అటు అడగాలండి. సాధువైనట్టియు కోపంగా ఉన్నప్పుడండి. ఎవరు? ఎవరు? కోపంగా ఉన్నప్పుడు? ఎవరు మాట్లాడటం లేదు. నా క్లాస్‌లో లేరు. నా క్లాస్‌లో లేరు. ఎవరు కోపంగా ఉన్నప్పుడు సాధువుగా, మృదువుగా మాట్లాడాలి? ఓకే. అలాగ ఎవరి భార్య అయినా మీతో మాట్లాడారా? చేతులెత్తొచ్చు. మీరు కోపంగా ఉన్నప్పుడు సాధువుగా, మృదువుగా మాట్లాడిన భార్య కలిగిన వాళ్ళు. అమ్మా! మీలో ఒక్కరు పాస్ అవ్వల.
ఎవరు చేయెత్తలేదు. మీ సంగతి వాళ్ళకి కాకుండా ఇంకెవరికి తెలుస్తది? ఒకడు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను అది వాని దృష్టికి ఆ! నీతిగలదిగానే కనబడతది. తుదకు అది మరణమునకు దారి తీయును. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. వాళ్ళెంత మధ్యలో నిశ్శబ్దంగా కూర్చున్నారు చూడండి. అలాంటి ప్రశ్నలు వేయండి. మేమెందుకు నిశ్శబ్దంగా అంటున్నారేమో. మీరు కోపంగా ఉన్నప్పుడు మీ భార్యలు ఎప్పుడైనా మీతో మృదువుగా, సాధువుగా వ్యవహరించి మాట్లాడారా? మరేం చేశారు? వాళ్ళు కోపడతారు. అతను ధైర్యవంతుడండి. ఆ! మీ ఆవిడొచ్చిందా? అతనికి అంత ధైర్యం ఎలాగొచ్చిందా అనుకున్నాను. నేను ఆశ్చర్యపోయాను. భార్య వచ్చుంటే ఏం చేసేవాడని? మీరు చెప్పండి. భార్య వచ్చుంటే ఏం చేసేవాడు? నిశ్శబ్దంగా కూర్చుంటే నోరు విప్పితే ఇంటికెళ్తే ఏం చేస్తారు మీరు? ఆహా! జాషా గారు చాలా సార్లు ట్రై చేసి ఉంటారు. నోరు విప్పలా. కాదండి. ప్రాక్టికల్ అది కాదండి. దేవుడు సంతోషించాడండి మన గురించి. అంటే పురుషుల గురించి, మా గురించి గాని, మీ గురించి గాని. ఏదో క్రియ సంఘం అనే బోర్డ్ పెట్టుకున్నాం. చాలు. ఎక్కడికెళ్తాం? పరలోకానికెళ్ళిపోతాం. ఆ క్రియ సంఘం బాలేదు, ఈ క్రియ సంఘం బాలేదు, వాళ్ళ బోధ బాలేదు, వాళ్ళ బోధ బాగలేదని ఎంతసేపు తిట్టి వాళ్ళు బోధిస్తారు చూసారా? అది నచ్చుతదండి. ప్రాక్టికల్ లైఫ్‌కొస్తే ఇది నచ్చదు. ఎందుకు? నా లోపం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేనెందుకు వినాలి? నేనెందుకు ఆలోచించాలి? నేనెందుకు దిద్దుకోవాలి? నేను క్రియ సంఘ సభ్యుడిని కానా? నేను పరలోకానికెళ్ళనా? యేసుప్రభు నా కొరకు ప్రాణం పెట్టలేదా? ఎన్ని వాదనలొస్తాయో. ఇక్కడ మాట్లాడేది ప్రాక్టికల్ లైఫ్. జీవ మార్గము ఇది. యేసుప్రభు బోధించిన జీవ మార్గము. బాగా ఆలోచించాలి. సో, స్త్రీలు లోబడు, లోబడు, లోబడు అని ఎన్ని సార్లు? చాలా సార్లు చెప్పాడా దేవుడు? ఒకసారి చెప్తే చాలా. స్త్రీలు చెప్పాలి జవాబు. స్త్రీలారా మీ పురుషులకు వలె లోబడండి. స్త్రీలారా మీ పురుషులకు లోబడు. మీ పురుషులకు లోబడండి. సంఘం క్రీస్తుకు లోబడినట్టుగా మీరు లోబడండి అని మాటి మాటికి అన్నాడా? తరచుగా అన్నాడా? ఒకసారి చెప్పి ఊరుకున్నాడా? ఆ! వినకుండేవాళ్ళు. ఎందుకని ఉంటాడు? ఎందుకని ఉంటాడు? ఏది ఇష్టం ఉండదు మీకు? దేవునికి తెలుసునండి. ఆ! ఆదామవ్వల్లో దేవునికి లోబడిన వ్యక్తి ఎవరు? మీరే చెప్పాలి. ఎవరు లోబడలేదు? నువ్వు దేవుడైతే మాత్రం అని అనగలిగింది ఎవరు? స్త్రీయా? పురుషుడా? ఇక ఈ బం ఈ ఈ ఈ వరుసలో కూర్చున్నది స్త్రీలా? పురుషులా? ఏముందని? లోబడు, లోబడు అంటే ఎవరి మేలు కొరకు? దేవుడు పురుషుడా? స్త్రీయా? ఆత్మ. ఆత్మకు పురుషుడు, స్త్రీ అనే భేదము లేదు. ఈ రక్తమాంసం గల శరీరానికి సంబంధించే పురుషుడు, స్త్రీ అని. స్త్రీలకు అంటే మీరు మాత్రమే కాదు. సంస్కృతి, సమాజము ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి మా చిన్నప్పుడు ఇంతగా లేదు. అంటే 60 సంవత్సరాల కిందట, 65 సంవత్సరాల కిందట స్త్రీల్లో ఇలాంటివి లేవు. ఇప్పుడు కనబడుతుంది చాలా ఎక్కువ. ఏ మాకు వ్యక్తిత్వం లేదా? అభిప్రాయాలు ఉండవా? మాకిష్టం లేదా? మేము మనుషులం కామా? అనుకుంటారా? అనుకోరా ఇప్పుడు? ఎవరు మాట్లాడటం లేదు. అనుకుంటారా? అనుకోరా? ఆ! మా మాట నెగ్గాలి అనే పంతం ఉంటుందా? ఉండదా? ఆ! ఎవరు మాట్లాడటం లేదు. మా చేత మా తప్పులు చెప్పిస్తారండి? అలాగేనా? అలాగనుకుంటారా? అనుకోవటం లేదా? నోరు విప్పండి. అవునని గాని, కాదని గాని, మా చేత మా తప్పులు ఒప్పిస్తారా అని అనుకుంటున్నారా? అవునా? కాదా? ఒక ఇద్దరన్నారండి కాదని. మిగతా వాళ్ళందరూ అవునండి. ఆ! నేను మీ తప్పులు మీరు గుర్తించకపోతే
దిద్దుకునేది ఎవరు? దేవుడు వచ్చి దిద్దడు, నీ భర్త దిద్దడు, మీ పాస్టర్ గారు కానీ సువార్థికుడు కానీ దిద్దరు. ఎవరు దిద్దుకోవాలి? కొద్దిగా గట్టిగా చెప్పండి. అందరు మాట్లాడటం లేదు. ఓకే. లోబడమని దేవుడు ఎందుకని ఉంటాడు? స్త్రీ సమాన హక్కులు. ఎవరు గొంతెత్తి వారుస్తారు? స్త్రీలా పురుషులా? స్త్రీలకు సమానమైన హక్కులు కావాలని. అంటే అక్కడ ఇవ్వటం లేదు కాబట్టి సమాన హక్కులు. పురుషులు స్త్రీకు సమానమైన హక్కులు ఇస్తే ఆ మాట ఎందుకు వస్తుంది? నేను పురుషుల గురించి మాట్లాడటం లేదు. స్త్రీకి దేవుడు సమానమైన హక్కులు ఇచ్చాడా, ఇవ్వలేదా? సాటి అయినా అంటే సమానంగానే సృష్టించాడు. కానీ తొందరపడింది ఎవరు? దేవుడిచ్చిన స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరు? కాబట్టి ఇన్నొచ్చేయమ్మా ముసుగులు వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దేవుడు అలాగలేదు. మొట్టమొదట మా స్త్రీని సృష్టించినప్పుడు సాటి అయిన సహకారిగా సృష్టించాడు. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12-14 చదవండి. స్త్రీ ఎలాగుండాలి? ఇంటి దగ్గర ఉంటావమ్మా? మీ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పేదే వింటాను, నా అంతటి నేనేం మాట్లాడు అంటావా? ఎవరు నవ్వుతున్నారు? స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ చదువమ్మా. అమ్మ మైక్ ఇక్కడికి ఇచ్చేస్తే బాగుంటుంది, నువ్వు తొందరగా తీయటం లేదు. ఎందుకు ఆ మాట అని ఉంటాడు? మైక్ ఇచ్చేమా, పాస్ చేసే సోదరి లక్ష్మికి ఇవ్వాలి. దేనికి సెలవు ఇవ్వడు? స్త్రీలు దేవుడు సెలవివ్వడు. కోర్స్ దేవుని మాటే పౌలు పలుకుతున్నాడు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాస్తూ ఉన్నాడు, ఏమి రాయాలో పరిశుద్ధాత్మ చెప్తూ ఉన్నాడు. స్త్రీలకు ఎలాగుంటుందని? హలో, అక్కడ చదవమ్మా. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను అబ్బో ఆమెకు సెలవియ్యను. ఉపదేశించాలి పురుషునికి. నేనే చెప్పాలి సంఘంలో. పురుషుని మీద అధికారము చెలాయించాలి. అంటే ఏమిటమ్మా? నేను అనుకున్నదే ఇంట్లో జరగాలి, లేకపోతే పడుకోనివ్వను, వంట చేయను, మొహంచుకుంటాను, అరుస్తాను, బెదిరిస్తాను, చచ్చిపోతానంటాను అనే వాళ్ళ స్త్రీలు ఉంటారా? తన మాట జరగకపోతే. ఏమీ లేదు, పెళ్ళిళ్ళలో కానీ ఇంకేమైనా సందర్భాలు ఉన్నాయిలే, బోళ్ళని ఉన్నాయి. కొత్త నగలు కొనలేదేమో అని, బట్టలు కొనలేదేమో అని, కన్నవారింటికి పంపలేదు అని, కూతుర్ని తనకి నచ్చిన వాళ్ళని ఇచ్చి కట్టిపట్టడం లేదని, కొడుకు పెళ్లి గురించి, ఇలాంటి చాలా వాటిలో చచ్చిపోతాను అని బెదిరించే స్త్రీలు కూడా ఉన్నారు. అధికారము చెలాయించడం కానీ నేను స్త్రీకి అనుమతి ఇవ్వను, అవకాశం ఇవ్వను, ఇష్టపడటం లేదంటున్నాడు. తర్వాత చదవమ్మా. ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మొట్టమొదట ఎవరు సృష్టించబడ్డారండి? ఆదాము కొరకు హవ్వ, హవ్వ కొరకు ఆదామా? ఆదాము కొరకు హవ్వ. ఎవరి కొరకు ఎవరు? స్త్రీ పురుషుల్లో ఎవరి కొరకు ఎవరు? రోజుకు ఒకసారి అయినా అనుకుంటారా మీరు, నేను నా భర్త కొరకే సృష్టించబడ్డాను అని అనుకుంటారా? ఎంతమంది అనుకుంటారు? ఒకటి, నా భర్త ఏం చెప్తే అది చేస్తాను, ఆయనకి ఇష్టమైనవి తయారు చేస్తాను.
ఆయన చెప్పినట్టు చేస్తాను. ఎందుకు? దేవుడు నన్ను ఆయన కొరకే సృష్టించాడు కానీ ఆహా! నా కొరకు ఆయన్ని సృష్టించలేదు. ఎంతమంది స్త్రీలు అనుకుంటారు అలాగా? 1 ఆమె 2 అక్కడ 3 మిగతా సోదరీమణులు ఆలోచించాలి. ఇది క్రైస్తవ జీవితము. ప్రతి దినము కుటుంబంలో జరిగే వాతావరణం. అంశం ఏంటి? క్రైస్తవ కుటుంబము. ఆ! సావాసం లేదు, ఏమీ లేదు. క్రైస్తవ కుటుంబం గురించి మాట్లాడుతున్నాం. సావాసం చేయడం అంటే ఏంటి? మనసు విప్పి మాట్లాడుకోవాలి. మనసు విప్పి. సో, స్త్రీ ఎవరి కొరకు నిర్మించబడింది? పురుషుని కొరకు అని ఎవరు అనుకోవాలి? హలో, పురుషులు ఎవరు అనుకో మొదట తాము లోబడితేనే పురుషులకు తృప్తి ఉంటుంది. అయ్ మంచినీళ్ళు తీసుకురా అంటే మంచినీళ్ళు తీసుకొస్తే సంతోషమే. అడగ మునిపే భర్త దగ్గరికి మంచినీళ్ళు తీసుకెళ్తే భర్తలో అభిమానాన్ని, ప్రేమను చూరకుంటారు. ఎవరు? స్త్రీలు. అడగకుండానే చెయ్యాలి. మనసెరిగి వ్యవహరించాలి. వాళ్లకు చిన్న వాటికి తృప్తి పడిపోతారు. వస్తూ వస్తూ మల్లెపూల పట్టం కట్టేసి పకోడియో ఆమెకి ఇష్టమైన స్వీట్ ఇప్పుడు కట్టేసి తీసుకెళ్ళి చేతులు పెట్టేస్తే అల్ప సంతోషం ఏం చేస్తుంది మహాలక్ష్మి? మా ఆయన ఎప్పుడు తీసుకురాలేదు, మీరు ఎందుకు ఎలా చెప్తున్నారు అన్నాడు. చూస్తుంది, తల దించేసుకుంటుంది. ఎప్పుడు తీసుకెళ్ళలేదా? ఈయన కూడా లేదంటున్నాడు. నిజం చెప్తాడు కదా పాపం. అందుకే ఆమె ముఖంలో ఏ రియాక్షన్ లేదు. అలా చేయండి, అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తల అనుబంధం. ఇంటికి వెళ్తున్నప్పుడు ఏదో చిన్న బహుమానం తీసుకెళ్ళండి. ఏం లేదు, ఒక చిన్న పువ్వు ఒకటి తీసుకెళ్ళండి. శ్రీను గారు, అమ్మా శ్రీను గారు ఒక పువ్వు తీసుకొచ్చి వస్తూ వస్తూ ఇదిగోండి ఇది నచ్చింది, నీకైతే బాగుంటుంది అనుకున్నాను, తీసుకో అంటే అల్ప సంతోషం ఏం చేస్తుంది? పొంగిపోద్ది. మా ఆయనకి నేను ఎక్కడున్నా నా అవసరాలే, నా సంతోషమే జ్ఞాపకం ఉంటుంది అనుకొని పొంగిపోద్ది. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం 9వ వచనము. అమ్మా అది పూర్తి చేసావా? మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఎవరెవరి కొరకు సృష్టించబడ్డారు? పురుషుని కొరకు. ఎవరు అనుకోవాలి? స్త్రీ అనుకున్న వాళ్ళు ఇక్కడ నుండి ఎవరెవరు అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ నుండి తక్కువ మందేనా? శాంతి కూడా ఎత్తటం లేదట. నేనెత్తను, లేక ముందే తీసానా? ముందే తీసిందట. అది జాన్ చెప్పాలి. ఏమని? నా భార్య దేవుడిచ్చిన బహుమానము, అద్భుతం, నా కొరకే సృష్టించబడిందని, నా చుట్టూ ఎప్పుడు తిరిగి నాకు ఇష్టమైనవే చేస్తుంది అని. ఆ అండర్స్టాండింగ్ ఇంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు. నేను రాయడం లేదు, మొట్టమొదటి అది చెప్పాలి. పరస్పర అవగాహన అంటారు ఇంగ్లీష్లో. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడము అని. ఎవరి కొరకు ఎవరు సృష్టించబడ్డారమ్మా? ఎవరు అనుకోవాలన్నమాట? ఇక్కడ నుండైనా మొదలు పెట్టండి. మీ కుటుంబంలో శాంతి, సమాధానం ఉంటుంది. దేవుడు చెప్పిన మాట అది, జీవన్ చెప్పిన మాట కాదది. తర్వాత చదవమ్మా. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అంటే తల మీద ముసుగు ఎందుకు వేసుకుంటారు? అధికారానికి లోబడ్డం అంటే దేవునికి, తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి, ఆ తర్వాత భర్తకు సంపూర్ణమైన అధికారము. భర్తకు సంపూర్ణంగా లోబడ్డానికే ఇష్టపడిన స్త్రీ ముసుగు వేసుకోవచ్చు. అలా భర్తతో వాదించే స్త్రీ ముసుగు వేసుకోవడానికి అర్హురాలు కాదు. అది మోసం.
తల్లులు పిల్లలకి ఏం నేర్పిస్తారో నాకు తెలియదు. లోబడ్డం అనేది దేవుడిచ్చిన వరం. లోబడ్డం భాగ్యం. చదువు ఎందుకు భాగ్యము? అయితే ప్రభువునందు ఆ, స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, ఆహా, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. గుడ్. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెను, కలిగెను. అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. ఉమ్. గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. ఇది చదవలేదమ్మా పూర్తిగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి చదివారు. 12 చదివావు, 13, 14. ప్రాక్టికల్ ఎలా ఉంటుందంటే మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిన కారా? దేవుడు స్త్రీని ముందు సృష్టించాడా పురుషుణ్ణా? స్త్రీని ఎలా సృష్టించాడు? పురుషుల్లో నుండి ఒక భాగం. సో ఎవరి కొరకు? ఎవరు? ఏది అనుకుంటే మీకు క్షేమము, సమాధానము. నేను నా భర్త కొరకు సృష్టించబడిన దానను. ఆయన్ని మెప్పించడంలోనే కుటుంబంలో శాంతి, సమాధానము. ఎస్, తర్వాత చదవమ్మా. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని ఆ, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము దగ్గరికి వెళ్ళి సాతాను ఎన్ని చెప్పినా ఆదాము మోసగించబడలేదు. కానీ ఎవరు నమ్మేశారు? అందుకే ఇన్ని సమస్యలు వచ్చాయమ్మా. తర్వాత చదవమ్మా. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, లోబడే స్వభావము కలిగి, విశ్వాసం ఉండాలి, ప్రేమ కలిగి, నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండిన ఏడల్లా శిశు ప్రసూతి ద్వారా శిశు ప్రసూతి ద్వారా రక్షించబడును. రక్షించబడినంటే శిశు బిడ్డను కన్నప్పుడు తల్లి పడే బాధ బిడ్డను కన్న తల్లికి మాత్రమే, స్త్రీకి మాత్రమే అర్థమవుద్ది. అది ఎంత బాధో రక్షణ కూడా స్త్రీకు అంతే. పూర్తిగా లోపడిపోవడం అంటే మీకు ఇష్టమా? నిజం చెప్పండి. భాగ్యం అనుకుంటారా మీరు? చాలా కష్టం అనిపిస్తుంది కదా. మాకు అసలు వ్యక్తిత్వం లేదా? మేము మనుషులం కామా? మాకు ఇష్టాలు లేవా? అయిష్టాలు లేవా? మాకు గురి ఉంటుంది కదా. ఇలా కావాలి, ఎలా కావాలి, ఎలా కావాలి, ఎలా చేయాలి, ఇంట్లో ఇది జరగాలి, అది జరగాలని ఉంటుంది కదా. ఆమె చేసిన తప్పును బట్టి, ఎవరామె? హవ్వ చేసిన తప్పును బట్టి శిశు ప్రసూతి ద్వారా, అంటే శిశువును జన్మనిచ్చినప్పుడు ఒక స్త్రీ ఎంత బాధపడుతుందో, ఎంత కష్టంగా ఉంటుందో, క్లిష్టంగా ఉంటుందో, రక్షణ అనేది కూడా స్త్రీకి అంత కష్టంగా ఉంటుంది. ఎందుకు? భర్త ఏం చెప్తే అది అలా వినాలి, అది నా క్షేమం కొరకును అని అంగీకరించడం చాలా కష్టమైన పనే కదా. తేలిక కష్టమైన పని. భర్తకు లోబడ్డమే మా భాగ్యం అన్నవా స్త్రీకి అది తేలిక. మేము మనుషులం కామా అనుకున్న వాళ్ళకి చాలా కష్టం. నువ్వు స్త్రీ అయినా మనిషి అయినా ఎవరైనా ఒకళ్ళ స్త్రీ అయ్యుంటే పురుషునికి లోబడ్డంలోనే నీకు పరలోకము అని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనాల్లో సాధువైనట్టియు ఆ, మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల ఆ, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. భర్తకు ఎలా లోబడాలి? మృదువైన మాట ఏం చేస్తుందని? మృదువైన మాట ఏ పరిస్థితులు వాడాలి? ఎవరికి కోపం వచ్చినప్పుడు? మా కోపం రాదా అనిపిస్తుందా? అనిపించదా? మేము సమానమైన మనుషులమే కదా, మాకు కోపాలు ఉంటాయి కదా. ఆవిడ చేసిందమ్మా, ఎవరేం చేయలేరు. అది నువ్వెంతో నేనంత అన్న వాళ్ళ కాపురాలు బాగుంటాయమ్మా? దాంపత్య జీవితం బాగుంటుందా? డి అంటే డి అన్న వాళ్ళు జీవితము, కాపురాలు, కుటుంబము బాగుంటాయా? మరి ఏం చేయాలి? లోబడమన్నాడు. భర్త కోపాన్ని తగ్గించడానికి సులువేమిటి? సూత్రం ఏమిటి? చాలా సులువు అది. ఆ సూత్రము మృదువైనట్టు
ఇప్పుడు సహించు అన్నాడు దేవుడు కదా. బాధ పెట్టినప్పుడు సహించాలా, బాధ పెట్టనప్పుడు సహించాలా? సహనం అవసరమేనా మనకు? స్త్రీలు అవసరమా? ఎంతమంది స్త్రీలకు సహనం అవసరమా చెప్పండి? 1, 2, 3, 4, 5, 6 మిగతా వాళ్ళకి అవసరం లేదు. అమ్మ మీరు వినలేదు. ఎంతమంది స్త్రీలకు సహనం అవసరము? అందరికని అందరి తరఫున ఏమీ మాట్లాడేస్తుంది. అందరికి అవసరమేనా? ఏది ఉంటే సహనం అవసరం అవుద్ది? ఎవరు బాధపడతారు? హలో, ఎవరికి మీ మీద హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది? అదండి అసలు విషయం. వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఒక మాట అన్నప్పుడు ఏం చేయాలి? ఎలా సహిస్తారు అంటే, నేను సహించకపోతే షారాకు కూతురు కాలేను. తన భర్తను ఎలా గౌరవించేది అంటే ఏంటి? యజమానుడు అంటే యజమానుడు అంటే యజమానుడు అంటే అర్థం ఏమిటి? స్త్రీలకు తెలుసా యజమానుడు అంటే అర్థం ఏంటమ్మా? సర్వ హక్కులు ఎవరికి? జాన్ ఎన్ని తిట్టినా ఎస్ సార్ అంటూనే ఉంటుంది శాంతి. నవ్వుతుందామే. కావాలంటే మా ఆయన ఉన్నాడు అడగండి, నేను అసలు నోరు విప్పను. అమ్మ లాభం లేదమ్మా, మార్చుకోవాల్సిందే. కుదరదు, మార్చుకోవాల్సిందే. నువ్వు షారా కూతురు కాకపోతే 6వ వచనం చదవమ్మా. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమని పిలిచేది? చచ్చినోడా అని మనసులో తిట్టుకునేదా? తిట్టుకునేదా? తిట్టుకున్నాను వాళ్ళు, భర్తను తిట్టుకున్నాను స్త్రీ ఎవరో ఒకసారి చెయ్యి ఎత్తితే బాగుంటుంది. ఎప్పుడు తిట్టుకున్నాను? మీ మనసాక్షి జవాబు చెప్పాలి. దేవుడా, నా భర్తను నేను ఎప్పుడు తిట్టుకోలేదని ఎవరితో చెప్పాలి? దేవునితో. దేవునికి అన్నీ తెలుసా, గుర్తుంటాయా అంటే మిగతా వాళ్ళందరూ తిట్టుకున్నట్టేనమ్మా. నో, అది కుదరదు. షారా తన భర్త తన మీద సర్వాధికారం కలిగిన వాడు ఎస్ సార్ అండమే నా బాధ్యత, నా పాత్ర. తన చదువు. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. సో మీరును యోగ్యముగా నడుచుకొనుచు. యోగ్యంగా నడుచుకోవడం అంటే ఇప్పుడు చెప్పండి స్త్రీలు. యోగ్యంగా నడుచుకోవడం అంటే ఎలాగ లోబడాలి? షారా ఎలా లోబడింది? భర్త యజమానుడు. అసలు యజమానుడాన్ని ఎవరైనా పిలుతారా అంటారా? తిట్టేశాడు శుభ్రంగా, అయినా యజమానుడే. క్రీ సంఘం వాళ్ళు ఎవరైనా కొడతారండి భార్యను? స్త్రీలు చెప్పాలి. చెప్పితే అయిపోద్ది మా పని అన్నట్టుగా ఉంది. తిడతారండి? వాళ్ళకు సర్వహక్కులు ఇచ్చాడు కదా దేవుడు. తిట్టిన క్రీ సంఘ సభ్యుడైన భర్త అయితే యేసు ప్రభు సంఘాన్ని ఎప్పుడు తిట్టలేదు. ప్రతి వ్యక్తి తన శరీరాన్ని ఎప్పుడు తిట్టుకోడు, హింసించడు, బాధ పెట్టడు. అతనికి వాక్యం అర్థం కాలేదు, తాను దేవుని కుమారుడు అనుకోవటం లేదు. అనుకునేటట్టుగా చేయవలసిన బాధ్యత ఎవరిది? భర్త ఎవరిలా తయారవ్వాలి? సంఘ పెద్దగా. ఆ గురి ఏ స్త్రీకి లేదో ఇక్కడ నుండి మొదలు పెట్టండి. పెళ్లి కాని వాడికి మరీ ఛాన్స్. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా భర్త సంఘ పెద్దగా తయారవ్వాలని నేను సహకరిస్తాను. సహకరించడంలో మొదటి మెట్టు ఏంటంటే ఇష్టపూర్వకంగా భర్తకు లోబడ్డము. అది మా భాగ్యమని ఎంచడము. అంటే దాన్ని సంపూర్ణమైన విధేయత అని. సంఘం క్రీస్తుకు లోబడినట్టుగా ప్రతి స్త్రీ పురుషునికి ఎల్లప్పుడూ లోబడాలి అని. స్త్రీ తాను పురుషునికి సహకారిగా నిర్మించబడెను, అంతే తప్ప భర్త కొరకు నేను నిర్మించబడ్డాను, అతడు నా కొరకు కాదు. అది కొద్ది కష్టమైన పనేమో తెలీదు. ఉపదేశించడానికి దేవుడు అధికారం ఇవ్వటం లేదు. అధికారం చలాయించడానికి, భర్త మీద అధికారం చలాయించడానికి దేవుడు అవకాశం ఇవ్వటం లేదు. సో మనం టైం అయిపోయింది.
సోదరుడు నాకు వాచ్ కూడా చూపించారు, టైం అయిపోయిందని. ఉమ్, ఇప్పటికీ ఇది జీర్ణమవుతుందండి స్త్రీలు. ఒకరితో ఇంకొకరు చర్చించుకుంటే బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్నే కొంతమందికి అర్థమవుద్ది, ఇంకొన్ని ఇంకొంతమందికి అర్థమవుద్ది. అందరు కలిసి చర్చించుకున్నప్పుడు అది సావాసం అవుతుంది. ఒకరి వలన ఒకరికి మేలు జరుగుతుంది. పురుషుల గురించి అయింది, స్త్రీ గురించి అయింది. ఇంకెవరి గురించి మాట్లాడాలి? పిల్లల గురించి. పిల్లలు తక్కువ మందే ఉన్నారు. అంత ఓపికగా వింటారా పిల్లలు? కాదు. వాళ్ళ తరఫున వినవలసింది ఎవరు? అందరికీ వందనాలు.